కీళ్ల నొప్పులు, జాయింట్ పెయిన్స్, ఆమవాతము, రొమటైడ్ ఆర్థరైటిస్ లాంటి అనేక సమస్యలు తగ్గకపోవడానికి ఎన్ని మందులు వినియోగించినా ఒక కొలిక్కి రాకపోవడానికి కారణం ఏమిటో తెలుసా? మలము సరిగ్గా బయటికి పోకపోవడము. ఈ జాయింట్లలో ఇరుక్కుపోయి ఉండేటువంటి క్రిములు అలాగే ఉండి వృద్ధి చెంది ఆ కీళ్లను మరింత బాధించడము. వాటన్నింటినీ తగ్గించుకోవడానికి దివ్యమైన చిట్కాని తెలుసుకుందాం. జై శ్రీరామ్. అందరికీ నమస్కారము. నేను ప్రదీప్ వానపల్లి. ముందుగా మా తల్లిదండ్రులకు, గురువులకు, పెద్దలకు పాదాలు పట్టి ప్రార్థిస్తున్నాను. అయితే మనం తినే ఆహారం సవ్యంగా జీర్ణం కాక తిరిగి మళ్ళీ అది ధమనుల ద్వారా వెళ్ళి ఏదైతే ఈ జాయింట్స్ ఉంటాయో వాటిలో మృదులాస్థి మెత్తగా ఉండేటువంటి కణజాలంలో ఇరుక్కొని అది వృద్ధి చెంది అక్కడ తీవ్రమైనటువంటి నొప్పులు రావడము జాయింట్ పెయిన్స్, ఆమవాతము అంటూ ఉంటారు. అయితే వీటిని తగ్గించుకోవడానికి మీరు ఎన్ని మందులు వినియోగిస్తున్నప్పటికీ కూడా తగ్గకపోతే ఆ మందులు వినియోగిస్తూ ఇప్పుడు చెప్పే చిట్కాని పాటించండి. అది చాలా సులువు, ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు. దానికోసం ఎవరైతే ఈ కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారో వారు రాత్రి నిద్రపోయే ముందు ఒక గ్లాసు మంచినీటిని మరిగించండి. అవి మరుగుతూ ఉన్నప్పుడే ఒక చెంచా ఆముదము, క్యాస్టర్ ఆయిల్ అంటారు, నాణ్యమైనటువంటి ఒరిజినల్ ఆముదాన్ని తీసుకొని రండి. ఇది ఆయుర్వేద మూలికలు అమ్మే ప్రదేశాలలో తప్పకుండా దొరుకుతుంది. పచారీ కొట్లలో కూడా దొరుకుతుంది. మరి ఈ ఆముదాన్ని మరుగుతున్న గ్లాసు నీటిలో ఒక స్పూన్ వేసి దీంతో పాటు రెండు చిటికెలు, ఇలా 3 వేళ్లతో వచ్చేంత 2 చిటికెల సొంటి పొడిని కూడా అందులో కలపండి. ఒక్క 5 నిమిషాలు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి గోరువెచ్చగా ఉంటూ ఉండగానే దానిని నిద్రపోయే ముందు మాత్రమే అలాగే సేవించండి. తద్వారా ఏమవుతుంది అంటే ఉదయం లేచేసరికి మీకు సుఖ విరోచనం అవుతుంది. ఈ విధంగా క్రమం తప్పకుండా చేయడం వలన ఏదైతే ఈ జాయింట్స్ లో మీకు ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి ఈ క్రిములు ఉన్నాయో కొద్ది కాలానికి మలం రూపంలో అవన్నీ బయటికి పోవడానికి గొప్ప అవకాశం కలుగుతుంది. మరి ఎంతో అద్భుతమైన చిట్కా ఇది. ఒక 41 రోజుల పాటు దీనిని పాటించండి. ఎక్కువగా విరోచనాలు అవుతున్నాయి అనుకుంటే రోజు తప్పించి రోజు కూడా చేయవచ్చు, కొంచెం గ్యాప్ కూడా ఇవ్వవచ్చు. మరి ఇంత సులువైన చిట్కాని పాటించి మంచి ప్రయోజనం పొందాలి అనే నా ఆకాంక్ష. మీకు ప్రకృతి సిద్ధమైనటువంటి మోకాళ్ళ నొప్పులకు కానీ, అధిక బరువుకు కానీ, అలాగే కాన్స్టిపేషన్ అంటే మలబద్ధక సమస్య, ఇలాంటి అనేక ఆరోగ్య సమస్యల పరిష్కారాలకు మేమిచ్చే ఔషధాల కోసం ఇక్కడిచ్చిన మా నంబర్లకి ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల మధ్య సమయంలో సంప్రదించగలరు. ప్రకృతి సిద్ధంగా ఇంట్లో వండుకొని సులువుగా అరిగేటువంటి ఆహార పదార్థాలను సమయానికి తినండి. ఆరోగ్యంగా కలకాలం జీవించండి. సర్వే జనా సుఖినో భవంతు. సర్వే సుజనా సుఖినో భవంతు. ధన్యవాదాలు.